అన్ని చెత్త పనులు చేస్తున్నావు అంటాం. పని ఖరాబ్ చేస్తేనే చెత్త పని అంటాం. అసొంటిది గీళ్ళు చేసిన పనిని ఏమనాలో మీరే డిసైడ్ చేయర్రి. చూడుర్రి బాగా చూడుర్రి. అర్థమైందా ఈడ ఏం జరుగుతున్నదో? చెప్పిన వాళ్ళకు మంచి బహుమానం ఇస్తాముల్లా. ఏముంది, ట్రాక్టర్లు పోతున్నాయి. అగో ట్రాక్టర్ల వెనక పోలీసు జీపులు పోతున్నాయి. ట్రాక్టర్లకు సెక్యూరిటీగా పోతున్నాయి. ట్రాక్టర్ కి పోలీస్ బండి గస్తీ ఉందంటే ఆ ట్రాక్టర్ల అంత విలువైనది ఏముందో మరి. ఒకటి కాదు, రెండు కాదు, 4-5 పోలీస్ బండ్లున్నాయి. పోలీసు బందోబస్తు సుతం గట్టిగానే ఉంది. ఇంతకు ట్రాక్టర్లో ఏం తీసుకుపోతున్నారు కావచ్చు అని ఎక్కువ తక్కువ ఆలోచన చేసి తలకాయ ఖరాబు చేసుకోకుర్రి. అది చెత్త ట్రాక్టరు. మరెక్క ఏంది చెత్త ట్రాక్టర్ కు పోలీస్ ఎస్కార్ట్ ఇస్తుందేందని పరేషాన్ కాకుర్రి. మహబాద్ జిల్లా తొర్రూరుల ఊర్లో వేరుకునే చెత్త అంతా అంగడి కాడ పోసేటోళ్ళట. ఆ అంగడి కాడ జాగలేక అటు పక్క ఉన్న అచ్చుతండ దగ్గర పోసిరట. చెత్త వాసనకు దోమలు రోగాలు వస్తున్నాయని తండోళ్ళందరూ కూడి చెత్త ట్రాక్టర్లకు అడ్డం తిరిగిర్రు. ఇక చూసుకోరి, బార్డర్ లో యుద్ధమైనట్టే చేసిర్రు పోలీసులు. మున్సిపాలిటీ ఆఫీసర్లు, 7 ఎస్ఐలు, 70 మంది పోలీసులు వచ్చి తండా గిరిజనులను కట్టు కదలకుండా చేసిర్రు. ఓర్ని, ఇది గమ్మతో ఉంది. ఊర్లో చెత్త వస్తుంటే చూసుకుంటా ఉంటారా ఎవరన్నా? అడ్డం తిరిగితే ఇట్లా పోలీసు బల్కాలను దింపుతారా? అయినా సరే తండోళ్ళందరూ గట్టిగా నిలబడి చెత్తను పోయనియలే. తండాలున్నోళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ టౌన్ కి పంపి భారీ బందోబస్తు తోటి చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకుపోయిర్రు. నిజంగా ఇదైతే గమ్మతి ముచ్చటనే. ఇంటి ముంగట పిల్లలు ఆడుకునే జాగల చెత్త పోసమంటే ఎవరన్నా వద్దంటారు. దానికి గంతమంది పోలీసులను దింపి గింత ఆగమాగం చేసుడు అవసరమానుల్లా? అసలు మేమేం చేసినాం? చెత్త పోస్తుంటే అడ్డుకుంటే తప్ప మా ఊర్లకు గింతమంది పోలీసులను దింపి మమ్మల్ని బద్నాం చేస్తారా అని గిరిజనులు కోపమైతున్నారు.